రీసెంట్‌గా తెలంగాణలో ఒక సర్వే జరిగింది కులగణన అని చెప్పేసి. దానికి సంబంధించిన అఫీషియల్ రిపోర్ట్‌లు కూడా వచ్చినాయి. ఆ రిపోర్ట్‌లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఎస్సీ ఇంత, ఎస్టీ ఇంత, బీసీ ఇంత, ఓసీ ఇంత అని చెప్పిండు కానీ క్రిస్టియన్ మాట కనీసం జోలి కూడా లేదు అక్కడ. క్రిస్టియన్ సంబంధించి ఒక్కడు కూడా లేడు. అంటే తెలంగాణలో క్రిస్టియన్స్ లేరా? పాయింట్ ఏంటిదంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 35 కోట్లు రిలీజ్ చేసిండు మెదక్ చర్చికి. ఎందుకు సర్టిఫికేట్లలో హిందూ అని పెట్టుకోరా, బయట మతాలు మార్పులు చేయనీకి అని చెప్పేసి 35 కోట్లు రిలీజ్ చేసిండు. హైదరాబాద్లో ఉన్న కల్వరి టెంపుల్ కింద ప్రతి సంవత్సరం 1,00,000 మంది, ఆల్మోస్ట్ 1,00,000 మంది మత మార్పులు జరుగుతున్నాయి. ఈ కల్తీ కుక్కలంతా ఎక్కడి వేర్రు? ఈ కులగణన జరుగుతున్న సమయంలో బయట రాష్ట్రాలకు అడకదిరినవి వేర్రా? పోనీ ఇప్పుడు కనీసం 2-3 ఊర్ల కన్నా ఒక చర్చి ఉంటుంది కదా, ఆ చర్చి నడిపే ఫాదర్ కూడా వాళ్ళు కూడా కల్తీ కుక్కలేనా? వాళ్ళ సర్టిఫికేట్లో కూడా హిందూ అని ఉంటుందా, క్రిస్టియన్ అని అఫీషియల్గా ఉండదా? సో ఎందుకు ఇన్ని కోట్లు పెట్టి ఈ బోగస్ సర్వేలు చేయడం ఎందుకు? ఈ ప్రజాధనాన్ని నిరుపయోగంగా వాడడం ఎందుకు? తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం ఎందుకు? ప్రజలారా ఒక్కసారి గమనించండి.